గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. భామ కలాపం మూవీ అయితే వచ్చేసింది అనమాట. భామ కలాపం అంటే ఓటీటీలో అయితే రిలీజ్ అయింది అనమాట. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో మీరు వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది మూవీ, మాత్రం చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్ అయితే మెయిన్ రియమణి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే పార్ట్ 1లో ఎలా అయితే యాక్టింగ్ చేశారో సేమ్ టు సేమ్ పార్ట్ 2లో కూడా సేమ్ అలాగే యాక్టింగ్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే అప్పటికిప్పటికి చాలా డబల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత మంచిగా యాక్టింగ్ చేశారు. ఇంకొక మాట ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం మనం పార్ట్ 1లో ఎలా అయితే ఉంటుందో పార్ట్ 2లో నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే భామ కలాపం పార్ట్ 3 కూడా రాబోతుందని ఇంటి ఇచ్చేసారు ఆల్రెడీ. లాస్ట్ క్లైమాక్స్లో చేశారు. మనకైతే వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పుకోవచ్చు. ఈ పార్ట్ 2 ఇంత నెక్స్ట్ లెవెల్లో తీసారంటే పార్ట్ 3 కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసారని నేను అంటున్నా. పార్ట్ 3 కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు వెయిటింగా లేదా ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక బీజిఎం, మ్యూజిక్ కానీ, సాంగ్స్ ఒకటో రెండో ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఏముండవు. ఇందులో బ్రహ్మాజీ గారు కూడా ఉంటారు, కానీ అనేది ఎక్కువ యాక్టింగ్ అయితే ఉంటుంది. అంటే ఎక్కువ స్క్రీన్ టైమింగ్ అనేది ఏమి ఉండదు. మామూలుగా కార్ డ్రైవింగ్ కోసమే, ఏదో యాడ్ కోసం మన లిస్టింగ్ కార్డు చూపిస్తుంది కూడా, దానికోసం ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే పార్ట్ 1లో ఎలా అయితే చెప్పడం జరిగిందో విలన్ ఎలా అయితే చేపిస్తాడో ప్లానింగ్, ఇందులో విలన్ పోలీస్ అనమాట. పోలీసు ఇక జైల్లోకి వెళ్ళిపోతాడు. ఆ పోలీసే వీళ్ళతోటి మొత్తం చేపిస్తాడనమాట. కానీ ఒక విలన్ గాడు ఏం చేస్తాడంటే వేరే వాడితోటి చంపేద్దామని చూస్తాడు. ఎందుకంటే అది ఒక బాక్స్ అది ఉంటుంది కదా, కోడిది, చికెన్ కోడిది ఒక గిఫ్ట్ ఉంటుంది కదా, కాంపిటీషన్లో గెలిచిన వారికి ఒక గిఫ్ట్. ఆ ఒక్క గిఫ్ట్ కోసం సినిమా మొత్తం తిరుగుతా అని చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ మొత్తం దాదాపు విలన్స్ అందరూ చనిపోతారు. ఇంకొక హీరోయిన్ కూడా చనిపోతుంది. ఆ హీరోయిన్ విలన్ గాడి లెవెల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రియమణి గారు అండ్ శిల్ప గారి యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో విలన్ గాడు హీరోయిన్ ఇట్లా చంపుదామని గన్ను పెడతాడు. అదే నాకు జోగా అంటే ఫుల్ కామెడీ, అంటే అదొక్కటే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఫుల్ కామెడీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది అది గన్ సీన్ మనం వాటర్ ఆనిస్తాం కదా, ఇట్లా కింద వాడేస్తుంది గన్ అనమాట. మనకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. సినిమా అయితే చూడండి, ఓకేనా? అంతే అనమాట రివ్యూ, ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ టు షేర్, ఓకేనా? కామెంట్ చేయండి, ఓకేనా?